కర్తలుగా మన మండపేట విచారణకు బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా మన గ్రామానికి వచ్చి మనకి దివ్య పూజా బలి సమర్పించడానికి ఇచ్చేసినటువంటి మన విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ మరీదాస్ ఫాదర్ గారికి మన సంఘం అంతటి తరపున, మన గ్రామం తరపున, పెద్దల తరపున, అందరి తరపున కూడా స్వాగతం, సుస్వాగతం. అలాగే ఈ యొక్క దివ్య పూజా బలి సందర్భంగా దివ్య పూజా బలి సమర్పించినటువంటి ఆయా కుటుంబములు ఆహ్వానిస్తూ దివ్య పూజా బలి సమర్పించమని కోరుతున్నాం. మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ రోజున యేసు తిరుహృదయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవాది దేవుడు మానవులైన మన మీద తనకున్న ప్రేమను తన తిరుహృదయం మనకి జ్ఞాపకం చేస్తుంది. దేవుడు మన కొరకై మరణిస్తూ తన ప్రాణాన్ని త్యాగం చేస్తూ తన హృదయాన్ని, తన హృదయంలో గాయపరచబడినటువంటి ఆ హృదయం నుండి రక్తము నీరు స్రవించి మన మీద తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తూ ఉన్నారు. బలహీనులమైన మన కొరకు ఆ దేవుడు ఎల్లప్పుడూ తప్పిస్తాడని, పరితపిస్తాడని చిట్ట చివరిగా తన చివరి రక్తపు బొట్టును కూడా అర్పించి తన ప్రేమను వ్యక్తం చేశారు. అలాంటి ప్రేమ గల ఆ తండ్రి మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్న ఆ ప్రభువునకు మనం కూడా ఎల్లవేళలా ప్రేమను చూపించడానికి, విశ్వాసంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. అటువంటి ఆలోచన, ప్రేరణ దేవుడు మనకు దయచేయాలని ప్రత్యేక తలంపుగా ప్రార్థన చేసుకుందాం. ముందుగా పరిశుద్ధమైనటువంటి దివ్య పూజా బలిలో మనందరం పరిశుద్ధంగా పాల్గొనటానికి మనం చేసిన పాపములు, తప్పిదములు, పొరపాట్లను తలంచుకొని పశ్చాత్తాపడి దేవుని క్షమాపణ కోరుకున్నాం. ఎత్తిగల సర్వేశ్వరుని చెంతను మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచు, ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపం చేసింది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత పరిశుద్ధ మరియమ్మను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును మా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ప్రార్థించుదాం. ఓ సర్వేశ్వర, నీవు సర్వశక్తిమంతుడవు, దయామయుడవు. నీ అనుగ్రహం వలన నీ విశ్వాసులమైన మేము నీకు న్యాయ సమ్మతమును స్తుతియోగ్యమైన సేవ చేయగలుగుతున్నాం. కావున నీ దీవెనలు పొంది మేము సకల అవరోధముల నుండి విముక్తి చెంది నీవు వాగ్దానము చేసిన వారిని పొందుటకు ఆతురతతో పయనింతుముగాక. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములను జీవించుచో పాలించు మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. కూర్చుని దేవుని వాక్యం. లోక స్వభావం గూర్చి సిద్ధాంతములు చేయగలిగియు లోకనాథునన్నటికి తెలుసుకొనకుండుటకు కారణమేమి? మొదటి పట్నము సొలొమోను జ్ఞాన గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. మొదటి పట్నము సొలొమోను జ్ఞాన గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. సొలొమోను ఇట్లు పలుకుచున్నాడు: దేవుని తెలుసుకోజాలని వారు నిక్కముగా మందమతులు. వారు తమ చుట్టూనున్న సృష్టి వస్తువులను గాను సజీవుడై ఉన్న దేవుని గుర్తింపుకున్నారు. ఆ శిల్పి చేసిన వస్తువులను చూచి ఆయనను ఎరుగకున్నారు.
వారు అగ్ని, వాయువు, తుఫాను, నక్షత్ర రాశి, ప్రవాహ జలము, గగన జ్యోతులు ఈ లోకమును పరిపాలించు దేవతలని ఎంచిరి. వారా వస్తువుల సౌందర్యములకు మగ్ధులై అవి దేవతలని తలసిపోసిరి. కాని ఆ వస్తువులను కలిగించిన ప్రభు వాని కంటే అధికుడని, సౌందర్య కారకుడైన ప్రభువే వాని సృజించనని వారు గ్రహించవలసినది. ఆ వస్తువులు శక్తిని, అవి పనిచేయి తీరును చూచి ఆ పడినచో వానిని చేసిన దేవుడు వాని కంటే శక్తిమంతుడని వారు గ్రహించి ఉండవలసినది. సృష్టి వస్తువుల మహత్యమును, సౌందర్యము చూచి సృష్టికర్త ఎట్టివాడో గ్రహింపవచ్చును. కాని ఆ ప్రజలు దేవుని మక్కువతో వెదుకుటలోనే తప్పుత్రోవ బట్టి ఉండవచ్చును. కనుక వారినంతగా నిందింపనవసరము లేదేమో. వారు తమ చుట్టూ గల సృష్టి వస్తువుల మధ్య జీవించుచు వారిని మాటి మాటికి పరిశీలించి చూచును. వాని అందమునకు భ్రమసి వెలుపలి ఆకారము చూచి మోసపోయేది. అయినను ఆ ప్రజల అవివేకమును మన్నింపరాదు. వారు లోక స్వభావమును గూర్చి సిద్ధాంతములు చేయగలిగియు లోకనాథునన్నటికీ తెలుసుకోకుండుటకు కారణమేమి? ఇది ప్రభు వాక్కు. భక్తి కీర్తన. అందరూ ఆకాశము దేవుని మహిమను చాటుచున్నది. ఆకాశము దేవుని మహిమను చాటుచున్నది. అంతరిక్షము ప్రభు సృష్టిని వెల్లడి చేయుచున్నది. ఒక పగలు మరి ఒక పగటికి ఈ సంగతిని బోధ చేయుచున్నది. ఒక రేయి మరి ఒక రేయికి జ్ఞానమును తెలియజేయుచున్నది. అందరూ ఆకాశము దేవుని మహిమను చాటుచున్నది. ఆ రేయింబవళ్లకు భాష గాని మాటలు గాని లేవు. వాని నుండి ఎట్టి ధ్వనియు వినిపింపదు. అయినను వాని స్వరము భువి అంతటా వ్యాపించినది. వాని సందేశము నేల అంచుల వరకు వినిపించుచున్నది. అందరూ ఆకాశము దేవుని మహిమను చాటుచున్నది. మనతో ఉన్నాడు, నిన్ను నన్ను మన బిడ్డలుగా మార్చుచున్నాడు. నీటిని రసముగా మార్చిన యేసు మనతో ఉన్నాడు, నిన్ను నన్ను మన బిడ్డలుగా మార్చుకున్నాడు. హల్లెలూయా 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 ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువార్తలోని భాగము. లూకా శుభవార్త 17వ అధ్యాయం 26 నుంచి 37 వరకు వచ్చినారు. శిష్యులతో ఇట్లు పలికెను, దినములందు ఎట్లుండెనో మనుష్య కుమారుని దినములందు అట్లే ఉండను. జల ప్రళయమునకు ముందు నోవా వాడలో ప్రవేశించు వరకు జనులు తినుచు త్రాగుచు వివాహం ఆడుచు ఉండిరి. జల ప్రళయము వారిని నాశనము చేసినది. అట్లే లోతు కాలమును కూడా జరిగినది. ప్రజలు తినుచు త్రాగుచు క్రయ విక్రయములు చేయుచు సేద్యము చేయుచు గృహములను నిర్మించుకొనుచు ఉండిరి. కానీ లోతు సొదొము నుండి బయలుదేరిన దినములనే ఆకాశము నుండి
అగ్ని గంధకము వర్షింపగా అందరూ నాశనమైరి. మనుష్య కుమారుడు ప్రత్యక్షమొక రోజున ఇటులనే ఉండును. ఆనాడు మిద్దె మీద ఉన్నవాడు సామగ్రి కొరకు క్రిందికి దిగి రాకూడదు. పొలములో ఉన్నవాడు ఇంటికి మరలిపోరాదు. లోతు భార్యను గుర్తు చేసుకున్నాడు. తన ప్రాణమును కాపాడుకుని యత్నించువాడు దానిని కోల్పోవును, తన ప్రాణమును కోల్పోవాడు దానిని కాపాడుకును. ఆ రాత్రి ఒకే పడక మీద ఉన్న ఇద్దరిలో ఒకడు కొనుక్కోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగులు తిప్పుచుండ ఒకరు కొనుక్కోబడును, మరి ఒకరు విడిచిపెట్టబడును. ప్రభు, ఇది ఎక్కడ జరుగును అని శిష్యులు ప్రశ్నించరు. కళేబరములు ఉన్న చోటనే రాబందులు చేరును అని చెప్పారు. ఇది క్రీస్తు శుభవార్త. దేవా వందనం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు మంచిది. ఆత్మామాత జోజప్ప గారు, బాలయేసు, అంతోని వారు, ఇన్ని స్వరూపాలు ఉన్నాయి కదా, మంచిదే. ఇది ముందు గుడి, తర్వాత అది పెంచి అది రేకు, ఇది అందుకే స్లాబ్. చాలా పెద్దగా ఉంది. మన ఊర్లన్నింటిలో ఇదే పెద్ద గుడి ఏమో కదా కదా ఇంకా పెద్ద చేయాలా? దేవుని కృప, దేవుని యొక్క అనుగ్రహం ఉంటే దేవుడు మనకు స్తోమతను శక్తిని ఇస్తే చేద్దాం. విశ్వవందన. హల్లెలూయా. సో ఇది ఏ ఊరు? ఇది ఎన్ని ఏడుదలు ఉన్నాయి? రెండా? ఓహో, పేటలు పెరిగాయి. అలాగే మొన్న అక్కడికి వెళ్ళాను. అది పాతపేట, ఇది కొత్తపేట. ఇంకొక కొత్తపేట వస్తుందట, కాలనీ ఉన్నది కదా, మూడో కొత్తపేట. సంతోషం. ఏటిది చాలా రకాలుగా 3 దేవాలయాలు, 3 స్థలాలు ఉండటం కూడా ఎంతో ఆశీర్వాదం. చాలా మంచిది. ఆ స్తోమత దేవుడి వెంబడి ఇంకా గర్వించదగ్గది. లేదులే అందరూ అక్కడ రండి అంటే రావచ్చు, కానీ మరలా ఉన్న ప్రాంతంలోనే ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. ఓకే, ఇలా చెప్పే బదులు ముందు వాక్య పరిచర్య చేస్తాను. మిగతా మాటల తర్వాత మాట్లాడుకుందాం. ఈరోజు మనం చదివినటువంటి సువార్త పఠనం మరియు మొదటి పట్టణంలో ఆలకించిన మాటలు చాలా చాలా తెలివైన మాటలు. మనుషులమైన మనందరం చేసే తప్పులను దేవుడు వేలెత్తి చూపిస్తూ చక్కనైన మార్గాన్ని అన్వేషించమని ప్రభు మనకి బోధిస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని కొద్దిసేపే, నిద్రలోకి వెళ్ళిపోకండి, తొందరగా ముగించేస్తాను. కానీ మీ ఊర్లో మొక్కలు ఎవరివి నిద్ర మొక్కలు కనపడలేదు ప్రస్తుతానికి. ఎందుకంటే మిగతా గ్రామాలు లేటుగా చేసేవాళ్ళం, అలా అప్పుడుగా. ఒక దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే, దేవుడు సృష్టించినటువంటి సమస్తము, తయారు చేసినటువంటి మనుషులు, ఆయన ఇచ్చినటువంటి అంతస్తు బట్టి కూడా అన్ని చాలా అందంగా ఉంటాయి. కానీ వాళ్ళందరూ అవన్నీ కూడా దేవుళ్ళు. మీరందరూ వింటలేదు, ఎక్కడెక్కడ చూస్తున్నారు, అందుకే నాకు చెప్పట్లేదు జవాబు. దేవుడు చేసిన మనుషులు కానీ, దేవుడు చేసిన వస్తువులు కానీ, దేవుడు సృష్టించినటువంటి ప్రాణులు, లేకపోతే చెట్లు, పూలు, ఆకులు, అలములు కానీ ఏవి దేవుళ్ళు కాదు. ఆ దేవుడు చేసిన సృష్టి చాలా అందంగా ఉంటది, చాలా బాగుంటుంది. ఎందుకు? అది చేసింది దేవుడు కాబట్టి. గురువుని ఎవరు చేశారు? గురువు కూడా చాలా బాగుంటాడు, చాలా పాటలు పాడతాడు, చాలా మాటలు చెప్తాడు, పూజ చేస్తాడు, ప్రభువునే పరలోకం నుండి దించి మనకి. కానీ ఆయన పెద్ద గొప్పోడేమి, దేవుడు తర్వాతే ఆయన. మనందరం ఏం చేస్తాం? ఇక్కడ ఉన్నటువంటి తూర్పుగోదావరిలో ఎక్కువగా అనుకుందాం, పాస్టర్ గారిని. పాస్టర్ గారు అక్కడే ఉండరు, ఫాదర్ గారు లేకపోతే అక్కడే ఉండరు.
ఆయన మానవ మాత్రుడే, కానీ భగవంతుడు ఆయనకి ఎంతో అనుగ్రహం ఇచ్చాడు కాబట్టి ఆయనను చూసి మనం ఎవరిని గుర్తించాలి? దేవుని గుర్తించాలి. ఆయన చేసిన ప్రాణులను కానీ, వ్యక్తులను కానీ, శక్తులను కానీ వేటినైనా కూడా మనం గమనించి వాటి వెనక ఉన్న భగవంతుని మనం స్తుతించడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు ఈ మైక్ లో మాట్లాడుతున్నాడు, ఏదో నేను మాట్లాడుతుంటే మీకు అందరికి చాలా స్పష్టంగా దీనిని చూసి దేవుడు మనం స్తుతించాలి. మైక్ చాలా మంచిది, నాకు మంచి ఇష్టము. మైక్ తో ఉండిపోకూడదు మనం. ఇది భగవంతుని యొక్క సృష్టి, దేవుడికి ఇచ్చిన మేధస్సుతో దేవుడు తయారు చేసినటువంటి వస్తువు ఇది, ఎవరో మనిషి కదా. సో ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు మన కంటికి ఈ లోకంలో కనిపిస్తాయి. ఆ గార్డెన్కి వెళ్తే ఆ చెట్టు ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా, ఫలానా పార్కుకి వెళ్తే ఆ పార్కులో ఉంటదమ్మా చెప్తూ ఉంటాం కదా ఎక్స్ప్రెషన్స్. సుందరమైన అందమైనటువంటి ప్రకృతిని, విషయాలను, అలంకరణలను, వ్యక్తులను చూసేటప్పుడు ఎంతో పడిపోతూ ఉంటాం. కానీ ఆ సంబరాన్ని వెనక ఉన్నటువంటి భగవంతుడిని మనం గుర్తించాలి, కానీ వాటితోటే ఉండిపోకూడదు. అప్పుడేమవుతుంది? సృష్టిని మనం ఆరాధన చేసినట్లు అవుతుంది. అది చేయకూడదు. మనం సంతోషించాలి, ఆనందించాలి, వావ్ అంటాం కదా. ఎవరైనా చూడగానే, ఏదైనా చూడగానే వా ఎంత బాగుంది అనుకుంటాం. కరెక్టే, అదంతా దేవుడు సృష్టి చేశాడు. ఈరోజు మొదటిపట్నంలో ఆ అమ్మాయి చదివింది అదే కదా, తను చదివింది. భగవంతుడు కొలువు చేశాడు వీటన్నింటినీ. వాటిని చూసి మనం ఆగిపోకూడదు. వాటిని చేసిన ఆ భగవంతుని వైపు మనం మన మనస్సును మళ్లించాలి. అవే అంత అందంగా ఉంటే వాటిని చేసిన ఆ భగవంతుడు ఇంకెంత గొప్పవాడో మనం గుర్తించగలగాలి. కానీ ఆ సృష్టి వస్తువులలోనూ, సృష్టి వ్యక్తులలోనూ మనం ఆలోచన ఆగిపోకూడదు. అక్కడే కలగ ఆగిపోకూడదు. బాగుంది, ఇదే బాగుంది, ఇదే దేవుడు అనుకోకూడదు మనం. ఈ ఫాదర్ గారేమో దేవుడు, ఈ ఫాదర్ గారే దేవుడు, ఈ పాస్టర్ గారే దేవుడు, వీడే మొత్తం అంతా ఈయనే చెప్తూ ఉంటాడు కాబట్టి ఈయనే మొత్తం ఈయనే కాదు. వాళ్ళు మానవ మాత్రులు, మనం అందరం కూడా మానవ మాత్రులు. దేవుడు మనకి ఇచ్చిన మేధస్సు, దేవుడు నాకు ఉదాహరణకు గురువుగా నాకు ఇచ్చినటువంటి అనుగ్రహం ఏంటి? పూజ చేయటం, సాంగ్యాలు చేయటం, మిమ్మల్ని అందరినీ మతంలో తిప్పడం, మతం ఆచరించేటట్లుగా చూడటం, మీకు అందరికీ మోక్ష మార్గాన్ని పరిచయం చేయటం దేవుడు నాకు ఇచ్చిన పెద్ద బాధ్యత. అంతేగాని నేను దేవుడిని కాదు. దేవుని రూపాన్ని, దేవుని యొక్క సేవకుడిని మనం దేవుడు చేసేయకూడదు. కొన్నిసార్లు దేవుడిని పక్కన పెట్టేస్తారు, కానీ నన్ను లేకపోతే పాస్టర్ గారు, మీకు అలవాటు పాస్టర్ గారిని మాత్రం ఆ సిలువ మాత్రం కంపుకునే వచ్చు బూజుతోటి, కానీ ఫాదర్ గారు కుర్చీ మాత్రం సరళంగా. అంటే ఏంటి? సృష్టి వస్తువులకు, సృష్టింపబడిన వ్యక్తులకు కాదు ప్రథమ స్థానం. ఎవరికి ఇవ్వాలి? భగవంతునికి ఇవ్వాలి. మనం అనేక సార్లు పొరపాటు చేస్తూ ఉంటాం. ఆయన చేసిన సృష్టికి, ఆయన చేసిన వస్తువులకు, మనుషులకు అధిక ప్రాధాన్యతనిచ్చి దేవుని స్థానాన్ని తగ్గించేస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ప్రియమైన సహోదరులారా, భగవంతుడు చేసిన సకల సృష్టిని గమనించి దేవుణ్ణి స్తుతించి మహిమపరచాలి. అదృశ్యుడైన ఉన్నది ఆ భగవంతుణ్ణి మనం ఆత్మతోనూ ఆరాధన చేయాలి. ఆత్మతోనూ శక్తితోనూ ఆరాధన చేయాలి. ఆత్మస్వరూపుడైన ఆ భగవంతుని మనం ఎల్లప్పుడూ కూడా ఆరాధన చేయాలి. ఆయన సృష్టించిన వస్తువులను కాదు, ఆయన చేసినటువంటి ప్రాణులను కాదు, ఆయన చేసినటువంటి వ్యక్తులను కానే కాదు. మనుషులను దేవులుగా మనం మార్చేయకూడదు. మార్చుకున్నతో మనకు సంబంధం లేదు. కానీ మనం కూడా మార్చుకుంటూ ఉంటామని చెప్పాను కదా. ఈ ఫాదర్ గారు మాకు దేవుడు, ఈ పాస్టర్ గారు, ఈ అయ్య గారు వాళ్ళెవరూ నీకు దేవుళ్ళు కాదు, కాకూడదు.
వాళ్ళందరూ దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క విషయాలను నీకు పరిచయం చేస్తూ ఉన్నారు. ఆ దైవ రాజ్యాన్ని నీకు చూపిస్తున్నారు తప్ప వారు దేవుళ్ళు కాకూడదు, కారు ఎప్పటికీ కాకూడదు. ఆ జాగ్రత్త మనం పడాలి. అలా దేవుణ్ణి ఆత్మతోనూ శక్తితోనూ మనం ఆరాధన చేయాలంటే దేవుని బిడ్డలారా, మన మనస్సు వేటిపై ఉండాలో సువార్త పట్టణంలో చాలా చక్కగా చెప్పబడుతూ ఉంది. లాస్ట్ మాట ఏంటి? ప్రభు ఇది ఎక్కడ జరుగును అని శిష్యులు ప్రశ్నించి, కళేబరములు ఉన్న చోటనే రాబందులు చేరును అని చెప్పాను. దాన్ని వివరిస్తూ మీకు వాక్యాన్ని పరిచయం చేస్తాను, జాగ్రత్తగా ఆలకించాలి. కళేబరాలు మనం ఈ రోజుల్లో ఎక్కడ చూడలేదులేండి. ఒకానొకప్పుడు ఆ రోజుల్లో, పాత రోజుల్లో ఎక్కడైనా చనిపోయిన జంతువు ఏదైనా పొలంలో కనబడితే పెద్ద రాబందులు, గెద్దలు రావటం మనం చూసేవాళ్ళం. ఇప్పుడు అంతా పంట పొలాలు అయిపోయాయి, ఖాళీ స్థలాలు లేవు, ఎవడు ఏ జంతువును కూడా ఎక్కడ పెడితే అక్కడ పాడేయటం లేదు. ఇప్పుడు మనం చూడటానికి అరుదు. నేను చిన్నప్పుడు అయితే చూసేవాడిని, పెద్ద రాబందులు వచ్చాయి. ఏదైనా పశువు చనిపోయింది, ఏదైనా చనిపోయిందంటే పొలంలో పాడేస్తే పెద్ద పెద్ద రెక్కలతో వచ్చాయి కదా రాబందులు, గెద్దలు. ప్రభు ఎందుకు చెప్పారు ఇది? రాబందులు గెద్దలు ఎక్కడికి వస్తాయట? అదే కళేబరం అంటే చచ్చిపోయే దగ్గరకే వస్తాయి. చనిపోయి కంపు కొట్టి పాడైనటువంటి ప్రాణి దగ్గరకే కదా, వాటిని కళేబరాలు అంటాం, చనిపోయిన శవం అంటాం, లేకపోతే చనిపోయిన జంతువు అంటాం. మీరు ప్రభు ఎందుకు చెప్పారు? ఇక్కడ మన జీవితానికి అన్వయించుకుందాం. మనం కూడా అనేక సందర్భాలు ఈ రాబందుల్లాగా నాశనమైపోయిన వస్తువులు అయితే చూస్తుంటాం. శాశ్వతము కాని వస్తువులపైతే, చెడిపోయిన పాడైపోయిన మనల్ని పాడు చేసే వస్తువుల వైపే మన మనస్సు పెడతాం. పేతురు గారు రాసిన మొదటి లేఖలో ఆ మాట వెతకండి, నేను నీకు చెప్తాను. మనకు ఒక నివాసము కలదు, ఆయన మనకు అనేక అనుగ్రహములను ఇచ్చారు. మొదటి అధ్యాయంలోనే ఉంటారు, మొదటి లేఖలోనే. అవి అక్కడ క్షయింపవు, చెడవు, నాశనం కావు. అలాంటి అనుగ్రహాలు దేవుడు మనకి ఇస్తాడు. మా చిన్న బైబిల్ కనుకనే ఓకే, పరలోకమును భద్రపరిచారు. ఏంటవి? అట కరెక్ట్ గా చెప్పావు. అదే చెడవు, క్షయింపవు. దైవ శక్తి విశ్వాసము ద్వారా కాపాడబడుచున్నారు కనుక అవి మీ కొరకే. దేవుడు ఏమి ఏర్పాటు చేశాడు మన కొరకు? పరలోకంలో దీవెనలు ఏర్పాటు చేశాడు. ఆ దీవెనలు ఎటువంటివి? మహత్తరమైనవి. క్షీణింపవు, క్షయింపవు, చెడవు. ఎప్పటికీ నాశనం కానిటువంటి అనుగ్రహాలు, ఆశీస్సులు పరలోకమున దేవుడు మన కొరకే భద్రపరిచాడు. కానీ మనం ఈ లోకంలో ఎటువంటి వాటి కోసం ఎదురు చూస్తాం? అప్పుడుకప్పుడు నాశనం అయిపోయాయి కదా, అప్పుడుకప్పుడు మనల్ని చెడగొట్టే విషయాలు, క్షణిక ఆనందం కోసం మనందరం కూడా చూస్తూ ఉంటాం. క్షణిక ఆనందం, అప్పుడప్పుడు ఏదో సరదా పడాలి అంతే. తప్ప ఉప్ప తర్వాత విషయం. మోక్షం కోల్పోతామా, నరకానికి వెళ్తామా తర్వాత విషయం. కానీ క్షణిక ఆనందాలు, అప్పుడప్పుడు ఆనందం పొందడానికి అనేకమైనటువంటి విషయాల వైపు మన మనస్సు వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ మనలను శాశ్వతంగా నిలబెట్టే విషయాల వైపు మన మనస్సు పెట్టుకుని ఉండాలి. అప్పటికప్పుడు ఆనందం కలిగించే విషయాల నుండి దూరంగా ఉండాలి. మనం శాశ్వతంగా మనల్ని దేవుని రాజ్యాన్ని చేర్చగలిగేటువంటి విషయాలపై మనస్సు మనం పెట్టాలి. అదేంటి? ఉదాహరణకి మళ్ళా సువార్తలోనే మొదటి మాటలు ఏంటిని? నోవా దినములలో ఇట్లుండెను. ఎట్లున్నాయంట? ఇక మీరన్నీ తప్పులు చదువుతున్నారు.
నోవా ఓడలో ప్రవేశించు వరకు జనులు తినుచు త్రాగుచు వివాహం పెళ్లిళ్ళు కూడా చేసుకున్నారట. జలప్రలయం వారిని నాశనము చేసినది. ఒక నిమిషం మళ్ళా చదివి వినిపిస్తాను. నోవా దినముల యొక్క ఉదాహరణ మనకి చెప్పబడింది ఏంటి? ఆనాడు నోవా జీవించేటప్పుడు ప్రజలందరూ ఏం చేస్తూ ఉన్నారు? అక్కడ 3 మాటలు చెప్పబడ్డాయి. తినుచు, అవన్నీ చేయాల్సిన పనులే కదా. చేయకూడని పనులు ఏంటి? భోజనం చేయాలా, నీరో పాలో ఏవో ఒకటి తాగాలా, లేకపోతే మనం పోతాం కదా. పెళ్లి చేసుకోవాలి కదా, దేవుడు ఏర్పాటు చేసిందే కదా. కానీ వాళ్ళు అవి చేసుకుని ఉండిపోయారు తప్ప. కాబట్టి ఏం చేశారు? అలా అవి చేస్తూ కూడా దేవుని ఆరాధించిన నోవా మాత్రమే పడవలోకి వెళ్ళగానే వీరందరూ నాశనం. ఏం చెప్పారు? మీకేమర్థమైంది? నోవా ఎందుకు రక్షింపబడ్డాడు? తిన్నాడు, త్రాగాడు, బిడ్డలకు వివాహాలు చేశాడు. కానీ దేవునికి భయపడి దేవుని ఆరాధన చేశాడు. శాశ్వతుడైన ప్రభువుని, సమస్త వస్తువుల కంటే అధికుడైన భగవంతుని ఆరాధన చేశాడు. కాబట్టి నోవాను నావలోకి పంపగానే మిగతా వారందరినీ 40 రోజుల వర్షంతో వారందరినీ నాశనం చేశాడు. ఇక్కడ మీకు నాకు గర్వించదగ్గ ఒక విషయం చెప్తాను. ఈ నోవా వాడ ఏంటి? ఇందాక ఆలోచించాం ఏంటి? స్త్రీ సభ. స్త్రీ సభ అంటే ఏంటండి? ఆడవాళ్ళ సభ కాదు. స్త్రీ సభ అంటే ఆడవాళ్ళ సభ అనుకుంటారు కదా, అదేం కాదు. తిరుసభ లేక స్త్రీ సభ. స్త్రీ అంటే మంచి, తిరు అంటే కూడా మంచి, మంచి సభ, స్త్రీ సభ. మనం ఉన్నటువంటి కథోలిక సంఘం, ఇంకా చెప్పాలి కదా, కాథలిక్ చర్చ్, అందులో ఉన్న నీవు రక్షింపబడతావు. అక్కడ చెప్పబడిన మాటకే సారూప్యత చెప్తూ ఉన్నాను. ఇందులో నువ్వు తినాలి, తాగాలి, పెళ్లిళ్ళు చేసుకోవాలి, అన్ని చేసుకోవాలి. కానీ నీవు దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని కంపల్సరిగా ఇచ్చేటట్లుగా నీకు నువ్వు చూసుకోవాలి. అందుకే ప్రథమ స్థానం ఎవరిది? ఆరాధనలో ఆయనదే. అంతా ఆయనకే మహిమ. పూజారిగా, యాజకుడిగా, దేవుడి చేత అభిషేకింపబడిన వ్యక్తిగా నేను ఆ ఘనకార్యం, ఆ మహత్తర కార్యం చేస్తూ ఉన్నప్పటికీ కూడా మహిమ, గౌరవం అన్ని కూడా ఆయనకే. మనం అందులో ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే. మనం ఓన్లీ సాధనాలు, పరికరాలు, సాధనాలు, ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్ కదా. మన మధ్యవర్తులు దేవుని యొక్క యాగాన్ని, దేవుని యొక్క కార్యాన్ని చేయడానికి భగవంతుడు ఎన్నుకున్నటువంటి సాధనాలు మనం. అంతవరకే, అంతవరకే, అంతా కూడా ఆయన్ని. కాబట్టి నోవా ఓడలో ప్రవేశించిన తరువాత బయట ఉన్న వారందరూ కూడా జలప్రలయంలో కొట్టుకుపోయారు. నీవు నేను స్త్రీ సభలో ఉన్నాం, స్త్రీ సభ అనే ఓడలో ఉన్నాం, ఈ నావలో ఉన్నాం. ఈ నావ మనల్ని సురక్షిత ప్రాంతానికి చేరుస్తాం. ఆ నావలో క్రీస్తు ఉన్నాడు, హల్లెలూయా 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 హల్లెలూయా. అదిగో నా నావ బయలుదేరుతున్నది, అందులో యేసు ఉన్నాడు, ఆ నావలో క్రీస్తు. ఓకేనా? అంటే నా పాట గుర్తొచ్చింది, పాడేశాను. సందర్భం ఏంటంటే, స్త్రీ సభ అనేటువంటి నావలో మనం ప్రవేశించాం, అందులోనే ఉంటున్నాం. ఈ నావ మనల్ని సురక్షితంగా కాపాడుతుంది. ఆ బయట తిరిగి 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 లోపలికి వచ్చాం మనందరమే. ఇప్పుడు అందరం ఎక్కడున్నాం? స్త్రీ సభలో, దేవుని సంఘంలో ఉన్నాం. ఇంకా వేరేగా ఆలోచించడానికి మనకు ఏమీ లేదు. మన కట్టు, మన బట్ట, మన విధానం, మన పద్ధతి ప్రభువుని మెప్పించి మనం మోక్షం చేర్చడానికి ఇవన్నీ ఏర్పాటు చేయబడ్డాయి. పునీతుల ప్రార్థనలైనా, పునీతుల భక్తి కార్యాలైనా, స్త్రీ సభ ఆచరించే పూజా విధానమైన,
పాప సంకీర్తనమైన, భద్రమైన అభ్యంగమైన, జ్ఞాన స్నానమైన ఏదైనా ప్రభు ఏర్పాటు చేసిన వీటన్నిటిని శ్రీ సభ కొనసాగించటం ద్వారా, నడిపించటం ద్వారా దానిలో సభ్యులమైన మనందరము సురక్షితంగా ఆ భగవంతుని చేరటానికే. ఇందులో అంతోని వారి భక్తి ఉంటుంది, యోసేపు గారి భక్తి ఉంటుంది, దివ్యకారుణ్య ప్రభు భక్తి ఉంటుంది, మరీ తల్లి ప్రార్థనలు ఉంటాయి, బాలయేసు ప్రార్థనలు ఉంటాయి. ఒకటేంటి, ఇవన్నీ కూడా నిన్ను సురక్షితంగా మోక్షాన్ని చేర్చుతారు. ఆ నావలో ఉన్నావు, నావలోనే ఉండాలి, బయట తిరగకూడదు. మనందరం బయట తిరిగితే ఇష్టపడతాం కదా, బయట తిరగడం. ఆ కాకిలాగా కాకి బయటకు వచ్చింది. మన శ్రీ సభ నియమ నిబంధనలు, కట్టడలు, కట్టుబాట్లు నిన్ను దేవుని దరికి చేరుస్తాయి. అందులో ఉన్నావు, అందులోనే ఉండాలి. బయట పడిపోవడం చూసుకోకూడదు. కొంతమంది బయట పడిపోతుంటారు, లోలాను కుళ్ళిపోయి ఫాదర్ గారు ఏంటి, మొన్న మా నాన్న చనిపోయాడు, ఎప్పుడో దినంకి వచ్చాడు, లేకపోతే చెప్పండి అమ్మా సమాధికి వచ్చాడు, చనిపోయాడు తెలియగానే వచ్చి కూర్చున్నాడు. ఈ యొక్క నావలో ఉన్న మనం చాలా భద్రంగా, చాలా సురక్షితంగా దేవుడు మనల్ని కాపాడుతాడు. అందుకని అక్కడ వాక్యం చాలా చక్కగా చెప్పారు ప్రభు. ఏమని? నోవా ఓడలో ప్రవేశించినంత వరకు వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఎప్పుడైతే నోవా ఓడలో ప్రవేశించాడో వాళ్ళందరూ కొట్టుకుపోయారు. ఒక్క నోవా కుటుంబం మాత్రమే. రెండో విషయం ఏంటి అక్కడ చెప్పబడిన మాట? లోతు విషయం కూడా చెప్పబడింది. లోతు ఏం చేశారట? లోతు ఉన్నప్పుడు కాలంలో తినుచు, తాగుచు, క్రయ విక్రయములు చేయొచ్చు, కొనుక్కుంటున్నారు, అమ్ముకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, వ్యవసాయం చేసుకుంటున్నారు, గృహాలు నిర్మించుకుంటున్నారు. ఎప్పుడైతే లోతు గొమెర్రా, సొదోము అనే పట్టణాన్ని విడిచిపెట్టాడో అది కాలిపోయింది కదా, తగలబడిపోయింది. ఇక్కడ ఏం చెప్పాలనుకున్నాను జాగ్రత్తగా వినాలి మీరు. మళ్ళా నేను రేపు ఎప్పుడు అడిగాను ఇంకా చెప్పాలి. ఏడిది కొత్తపేటలోనే చెప్పాను ఈ వాక్యం, అన్ని ఊర్లు చెప్పట్లేదు. ఏ రోజు పట్టణం ఆ రోజే నేను వాక్యం చెప్తూ ఉన్నాను. మళ్ళీ ఎప్పుడెప్పుడో ఒక రాసుకొని వచ్చి అందరికి ఒకటే వడ్డించట్లేదు, ఏ ఊరికి ఆ ఊరిదే. ఇక్కడ ఏం చెప్పబడుతుంది? లోతు దినములలో కూడా తిన్నారు, తాగారు, వ్యాపారాలు చేశారు, ఇల్లు కట్టుకున్నారు, అన్ని చేసుకున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటి? అలా చేసిన లోతు కూడా ఆ ఊరు ఎప్పుడైతే వదిలిపెట్టాడో వాళ్ళు పోయారు, కానీ లోతు మాత్రం బతికి. మీరు నేను చాలా విషయాలు వదిలిపెట్టుకోవాలండి, అవి శాశ్వతమైనవి కావు, మన మోక్ష దరి చేర్చవు. ఇంకా బోల్డ్ తతంగాల్లో ఉండిపోతుంటాం, సింగినాదాలు కదా. అమ్మా 3 బొట్టులు ఎట్టావా? ద్వారబంధనకమ్మా రావాలి, వదిలిపెట్టి రావాలి. ఇంకా అయ్యే పడుకొని కూర్చోంటారు ఇక సింగినాదాలు. నిన్ను గురువులుగా తప్పదు. ఓకే పద పద పద. దాని మీద అంత కాన్సన్ట్రేషన్ నేనైతే చేయను కదా. మీరు చేస్తారంటే ఓకేలేమ్మా, కదండి, ఇంకేంటి ముందు జరగండి, పదండి. తెచ్చారా బిందులో? పడుకో పద. తెచ్చారా బొట్లు? పడుకో. దాటినప్పుడే నీ మీద గంధం పడదు. అది పట్టుకుని ఉంటే నువ్వు కూడా ఆ గంధం పడి, అగ్ని గంధకం పడి వాళ్ళు నాశనం అయిపోయారు కదా. దేవుని బిడ్డలారా, మన నాశనానికి కారణమైనటువంటి వాటన్నింటిని కూడా మనం ఒక్కొక్కటిగా విడిచిపెట్టుకోవాలి. అందుకనే మరలా ఆ సామెతకు వస్తాను. ప్రభు చెప్పిన సామెత ఏంటి? కలేబరములు ఉన్న చోటనే. సో మనం ఎప్పటికప్పుడు పాడైపోయే వాటి కొరకు మనం ప్రాకులాడకూడదు. ఎప్పటికీ నాశనం కాని మోక్షం కొరకు మనం ప్రయాసపడాలి. ఎందుకు? అక్కడ దేవుడు ఎప్పటికీ నశించిపోని, చెడని, చేయించని, నాశనం కాని దీవెనలు మన కొరకు పరలోకంలో ఏర్పాటు చేశాడు. వాటి కోసం మనం ప్రాకులాడాలి. జీవితం లోకంలో మనం అన్ని చెయ్యాలండి. ఏంటి అన్ని చేయాలి? ఇల్లు చేసుకోవాలి, భోజనాలు చేయాలి, తినాలి, ఇల్లు కట్టాలి, వ్యాపారాలు చేయాలి,
అన్నీ చెయ్యాలి. కానీ భగవంతునికి ప్రథమ స్థానం. అన్ని చేయకపోతే ఎలాగవుతుంది? అన్ని చేయాలి కదా. మానవ జీవితం బ్రతకాలంటే వ్యాపారం చెయ్యాలి, పనిపాట్లు చెయ్యాలి, సంపాదించాలి, కూడబెట్టాలి, దాచుకోవాలి, పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళ జీవితాలు స్థిరపరచాలి, వారి జీవితాన్ని ఉన్నత స్థితికి చేర్చాలి. అన్ని నువ్వు చెయ్యాలి. తల్లిగా తండ్రిగా నేను చెయ్యను, దేవుడు నమ్ముకున్నట్టు కుదరదు. కొడిగలు రావాలి. దేవుడు నమ్ముకుని నీవు ఖచ్చితంగా ఇంకా బాధ్యతగా చెయ్యాలి. బిడ్డల యొక్క జీవితాన్ని చక్కదిద్దడానికి వ్యాపారం చెయ్యాలి, చదివించాలి, పెళ్లిళ్ళు చెయ్యాలి, ప్రయోజకులు చెయ్యాలి, వాళ్ళు బాగుండాలని ఆశించాలి. అవన్నీ నువ్వు చెయ్యాలి దేవుని బిడ్డ. అవన్నీ చేస్తూ కూడా వాటన్నింటిలోనే ఉండిపోకుండా దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని, స్థానాన్ని దేవునికి, ఏమ్మా పూజకి రాలేదు, వ్యాపారంకి వెళ్ళానండి కదా. సో అక్కడ వ్యాపారం ముఖ్యమైపోయింది, పనులు ముఖ్యమైపోయాయి. ఏమ్మా ఆదివారం ఒక్కరోజే కదండి సెలవులు, పిల్లల బట్టలన్నీ ఉతుక్కుని ఉండిపోయానండి. నువ్వు తెలుసుకోవాలా, ఏది ముఖ్యమో నువ్వు తెలుసుకోవాలి. ఏది ఇంపార్టెంటో, ఏది మంచిదో నీవే తెలుసుకోవాలా. ఇతరమైనవన్నీ నువ్వు చెయ్యాలి, ఆ పనిపాట్లన్నీ నువ్వు కూడా చెయ్యాలి, నీ బాధ్యతలన్నీ నువ్వు చెయ్యాలి. అది నీ ధర్మం. ఒక మనిషిగా, మానవుడిగా ఈ లోకంలో జన్మించి నువ్వు చేయాల్సిన పనులన్నీ కంపల్సరిగా చెయ్యాలి. కానీ వాటన్నింటితో పాటు, వాటన్నింటికంటే అధికంగా దేవునికి నీవు ఆరాధన చేయాలి, గౌరవం ఇవ్వాలి, ఆయన స్థానాన్ని ఆయనకి ఇవ్వాలి. ఆయన్నే సమస్తంగా భావించి సమస్తానికి అధిపత్యమైనటువంటి ఆ భగవంతుని ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చెయ్యాలి, ఆరాధన చేయాలి, భక్తిగా మన జీవితాలు జీవించాలి. అప్పుడు మనం ధన్యం చేసుకుంటాం. లేకపోతే ఎన్నో నాశనాలు, ఎన్నో వేదనలు, ఎన్నో ఇబ్బందులు, సమస్యలు మనం తెచ్చుకుంటూ ఉంటాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనకిచ్చినటువంటి ఈ సకల సృష్టిని, సకల అందాలను, సకలమైనటువంటి అద్భుతాన్ని అంతటిని కూడా చూసి భగవంతుని మనం స్తుతించాలి, భగవంతుని మాత్రమే ఆరాధన చెయ్యాలి. ఆ భగవంతుని ఆరాధనలో భాగంగా నీకు ఏర్పాటు చేయబడిన శ్రీ సభ నియమ నిబంధనలు, పద్ధతులు, ఆరాధనలు, క్రమాలు అన్ని చక్కగా నువ్వు పాటిస్తే చివరాకరణ దేవుడు నీకు మోక్ష ప్రాప్తిని ఇస్తాడు. అందులో భాగంగానే నీవు విడిచిపెట్టుకోవాల్సినవి, వదిలిపెట్టుకోవాల్సిన స్థలాలను వదిలి బయటికి వచ్చినప్పుడే, విడిచిపెట్టుకోవాల్సిన పాప జీవితాన్ని విడిచిపెట్టుకుని వచ్చినప్పుడే లోతు కుటుంబం రక్షింపబడినట్లుగా నీవు కూడా రక్షింపబడతావు. మనలో కూడా ఇంకా చిన్న కోరుకుండిపోద్ది వెనక్కి. చెప్పాను కదా, నోవా జీవితంలో చెప్పినట్లుగా ఒక కాకి రూపంలో, లోతు జీవితంలో చెప్పేటట్లుగా వాళ్ళ ఆవిడ రూపంలో, వాళ్ళ ఆవిడ అలా ఉండిపోయింది కదా, గొడవ తెలిసింది. కుతూహలం, ఏటవుతుంది చూద్దాం. ఏటవుతుంది, గడ్డ అవుతుంది. ఏటవుతుంది, గడ్డ అంటే తెలుసు కదా మీకు. ఏరు, ఏటు, ఏరు అని మార్చన్నమాట. ఏరుని ఏంటి అన్నాను, ఏడవుతుంది, గడ్డ అవుతుంది. అంతకుమించి ఏమవుతుంది, ఏరు పారి 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 గడ్డలు అవుతుంది, సెలగేరు అవుతుంది. ఏడవుతుంది చూసిందట, ఉప్పు గడ్డ అయిపోయింది. ఉప్పు గడ్డ గడ్డ అయిపోయింది, ఉప్పు స్తంభంగా ఆయమ్మ మారిపోయింది. కాబట్టి ఏది పడితే చూడటానికి, ఎక్కడ పడితే అక్కడ కొన్నిసార్లు విడిచిపెడుతూ ఉంటాం మనందరం. పాప జీవితాన్ని, పాపాన్ని, చెడును, గతాన్ని విడిచిపెడుతూ ఉంటాం. మళ్ళా ఏటవుద్దో చూద్దాం అనుకోకూడదు, చూడకూడదు, అంతే. ఒకసారి కాదనుకున్న దాన్ని అదే పౌలు గారి లేఖలో, పేతురు గారి లేఖలో మాట ఉంటుంది. మనం కక్కిన కూటి కొరకు కక్కుర్తు పడే కుక్కలా ఉండకూడదట. తీసేస్తారు పాస్టర్ గారు, తర్వాత చెప్పేస్తారు, తర్వాత చూద్దాం, మన వెళ్ళి ఎవరు తెస్తారో ముందు చూద్దాం కదా. మనుషులంగా అలాగే మనం ఉండకూడదు. ఎప్పుడు ఫ్రెష్, హ్యాపీగా బ్రతకడానికి ఉండాలండి ఆర్సన్ సంఘం.
కదా, హ్యాపీగా బ్రతకాలి. చక్కని బొట్టు, చక్కని కట్టు, హాయిగా హ్యాపీగా మంచి ఆరాధన, మంచి ప్రార్థన చక్కగా చేసుకుని దేవుని బిడ్డలుగా మనం బ్రతకాలి. అంతే. అనవసరమైనటువంటి విషయాలన్నీ వెనక చూడాలి. ఉప్పు స్తంభాలు అయిపోతాం. అలాంటి అవసరం లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, ముగించేస్తున్నాను. మనం ఎల్లప్పుడూ దేవుని ఆరాధన చేయాలి. ఆ దేవుడు మనకు ఏర్పాటు చేసిన విషయాల మీద మనం మనసు పెట్టాలి. వాటిలోనే మన సమయాన్ని గడపాలి. విడిచిపెట్టాల్సిన, వదులుకోవాల్సి వెనక్కి చూడకుండా మనం విడిచిపెట్టాలి. అలా జీవించినప్పుడు మన జీవితాలు మనం ధన్యం చేసుకుంటాం, బాగు చేసుకుంటాం. చేతులు జోడించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. శక్తిమంతుడు, మహోన్నతుడు, సర్వేశ్వర తండ్రి, చేతులు ఇలా పెట్టాలరా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. మీరు మాకు ఎన్నో మేలులు చేశారు. మీరు మాకు ఎన్నో దీవెనలు ఇచ్చారు. మీ శ్రీసభలో స్థానం ఇచ్చారు. మీ శ్రీసభ సభ్యురాలుగా జీవించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. ఓడలో ప్రవేశించిన తర్వాత ఓడలో ఉన్న వారందరూ సురక్షితంగా చేరాల్సిన గమ్యస్థానాన్ని చేరారు. మేము కూడా సురక్షితంగా ఈ లోక జీవితంలో ఉండటానికి మీరు ఏర్పాటు చేసిన శ్రీసభలో ఉన్న మమ్మందరినీ కాపాడండి. సురక్షితమైన మోక్ష రాజ్యాన్ని మాకు దయచేయండి. ఈ లోకంలో మేము అనేకమైన ఆకర్షణకు లోని కాకుండా, వాటితోనే ఉండిపోకుండా, క్షణికమైన విషయాల వైపు మనసు పెట్టి వాటిలోనే మనసు పెట్టి జీవించకుండా, శాశ్వతమైన పరలోక జీవితం వైపు మనసు పెట్టి మీకోసం ఆలోచించి వాటి కోసం తప్పించి పరితపించే బిడ్డలుగా మమ్మల్ని ప్రేరేపించండి. చిన్నారి బిడ్డలందరికీ ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా తండ్రి వారందరిని దీవించండి. వారందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వండి. చక్కగా చదువుకునేటట్లుగా జ్ఞానము, తెలివితేటలు, జ్ఞాపక శక్తి ఆ పిల్లలందరికీ దయచేయండి. కల్మషం లేని మనసు కలిగిన చిన్నారి బిడ్డలు ఎల్లప్పుడూ కూడా అదే మనస్తత్వంతో ప్రయోజకులు అయ్యేటట్లుగా ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. వారి తల్లిదండ్రుల యొక్క ప్రార్థన విన్నపాన్ని మన్నించి ఆ బిడ్డలందరికీ మంచి భవిష్యత్తునివ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. చక్కగా చదువుకునేటట్లుగా, అమ్మా నాన్నకు విధేయించి జీవించేటట్లుగా చిన్నారి బిడ్డలందరినీ దీవించి కాపాడండి. ఈ పూజను అర్పిస్తున్న కుటుంబాలను దీవించండి తండ్రి. వారి ఉద్దేశాలు, తలంపులను కూడా నెరవేర్చండి. తలంచినటువంటి ఆత్మలకు నిత్య విశ్రాంతిని, మోక్ష ప్రాప్తిని దయచేయండి. మీ రాజ్యానికి మిమ్మల్ని మాత్రమే ఆరాధిస్తూ, మీకు మాత్రమే గౌరవం చేస్తూ, మీ మీద ఆధారపడి విశ్వాసం ఉంచుకుని జీవించే భాగ్యాన్ని మాకందరికీ దయచేయమని ఈ మనవలు మనాదులు మీకు మాడు యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అర్పణ పాడండి. మందిరమున హృదయాంజలి, హృదయాంజలి, మరియ సుతుడు మన జహితుడు మనోరము మండపం, ప్రేమాంజలి, ప్రేమాంజలి, వెలసిన మహదేవుని మనోద్యమో మందిరం, హృదయాంజలి, హృదయాంజలి, మనుజహితుడు మనోదరి మండపం, ప్రేమాంజలి, ప్రేమాంజలి, శ్రీకర ఆదిపరా శివకర, అందుకో అందుకో శ్రీకర, అందుకో అందుకో శుభకర శుభకర, పనులార చూడండి వేడుక, ధనధాన్యము ఫల పుష్పము మీరాదరమీయగా, ప్రేమ వీర పాద పూజ చేయగా, ధనధాన్యము ఫల పుష్పము మీరా, మనగాలి ముక్తి మార్గదీపిగా, మరియాకు మేపినాయిత, మనగాలి ముక్తి మార్గదీపిగా, స్వాస్థ్యము సౌజన్యము సౌభాగ్యము
సౌభాగ్యము నీయగా నా జీవన సౌభాగ్యము సారమోయగా నిజమైన సాక్షిగా నైవేద్యమీయగా నిజమైన సాక్షిగా నైవేద్యమీయగా సాగరమున స్వీకరించు సాగుతాయక సాగరమున స్వీకరించు సాగుతాయక సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల విజయన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించండి. మేమర్పించు ఈ బలి అర్పణను దయతో స్వీకరింపుము. నీ కుమారుని శ్రమల పరమ రహస్యములను ఈ బలిలో కొనియాడుచు ఆ శ్రమలను ప్రేమపూర్వక భక్తితో పూజింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోట నీకు కృతజ్ఞత చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయ స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములు అర్పింపబడిన మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రము అధికము చేయలేకుండాను మా ప్రభువు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితం అందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సాయపడుచున్నవి. కావున ఇక పరములతోనూ దూతల గాయక బృందములతో అనేకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయ్య నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధ పరచ బ్రతిమాలుతున్నాం. ఈ విధమున మా కొరకు మా ప్రభు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకుని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న
నా శరీరము. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. ఆ విధములనే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీరు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఎలాగైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమును వ్యాపమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారముగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొలుచున్నాం. ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకును. మా లియో జగద్గురువులను, మా బాలపీఠాధిపతులను, గురువులందరితో పాటు ఈ పూజా బలిలో పాల్గొంటున్న మమ్మందరినీ ఈ పూజను ప్రత్యేక తలంపులతో ఉద్దేశములతో తమ కొరకు, తమ కుటుంబము కొరకు, తమ వారి కొరకు అర్పిస్తూ ఉండగా వారందరినీ ఆశీర్వదించి మీ ప్రేమ యందు పరిపూర్ణలను చేయము. ఉత్థానమగుదు మరి నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకును. మా అందరిపై దయ చూపి దేవుని కన్యకలేరు మరియ మాతతోను, ఆమె విరక్త భర్తయగు పునీత జజుప్పు గారితోను, పునీత అపోస్తులతోను, పునీత అన్నమ్మ గారితోను, ఆవిరిని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుదాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు తొలుగులుగాక. మన రక్షకుడు ప్రభు యేసు ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన అందరము కలిసి భక్తితో ప్రార్థన సాహసింతము. మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగా, మీ రాజ్యం వచ్చునుగా, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును కాక. నానాటికి కావలసిన మా నేర్చుకోండి. నా యొక్క అప్పకడులను మేము మన్నించండి, మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ప్రవేశింపనుక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభు అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతి ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మల్ని ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను.
నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలుతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభు నీ శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానం తెలుపుకుందాం. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములు పరిహరించు క్రీస్తు ప్రభు. ఈ గొర్రె పిల్ల ఎందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. శరీర రక్తము పిల్లలందరూ బాలబాలికల దినోత్సవం కదా ఈరోజు. చిల్డ్రన్స్ డే. హ్యాపీ చిల్డ్రన్స్ డే. గాడ్ బ్లెస్ యూ. మనందరం చిల్డ్రన్స్. ఎవరికి? దేవునికి. ప్రార్థించుదాం. ఓ ప్రభువా, ఈ పరమ ప్రసాదము ద్వారా సంతృప్తిని చెంది నీకు హృదయపూర్వక వందనములు అర్పించుచున్నాం. నీ పవిత్రాత్మను మాకు అనుగ్రహింపు. ఈ దివ్యాహారపు బలముతో మేము నిండు హృదయముతో నిన్ను సేవించినట్లు కరుణింపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి ఆయన ఆరోగ్యములతో దీవించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి.